హాయ్ అండి. వెల్కమ్ టు సుభాషిణీస్ కిచెన్. ఈరోజు రుచికరమైన కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 5-6 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న మిర్చి, ఒక కప్పు మామిడి ముక్కలు, ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నిటిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలను వేయాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించండి. తాలింపు బాగా వేగిన తరువాత ఒక ఎండుమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి బాగా తాలింపును వేయించాలి. ఇలా బాగా వేగిన తాలింపును పచ్చళ్ళలోనికి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా, దోశ, ఇడ్లీ దేనిలోకైనా కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం సుభాషిణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.